హలో అందరికీ, ఇవాల్టి స్పెషల్ మెక్కాల్ షేర్వా. ఇది ఒకసారి తిన్నారంటే డెఫినెట్గా మళ్ళీ చేసుకొని తింటారు, అంత రుచిగా ఉంటుంది. ఈ చల్లటి వాతావరణానికి ఇది చేసుకొని తింటే చాలా బాగుంటుంది. జలుబు దగ్గు ఉన్నవారికి చాలా ఉపశమనం కలుగుతుంది. ముందుగా మేకలను బాగా శుభ్రం చేసుకుని బాగా క్లీన్ చేసుకోవాలి. చాక్తో ఆ హెయిర్ అనేది బాగా క్లీన్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు అలా నీట్గా కడుక్కొని శుభ్రం చేసుకుని కుక్కర్ గిన్నెలోకి తీసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 3 స్పూన్స్ వరకు తీసుకోండి. ముక్కలు బాగా పట్టేంత వరకు బాగా కలుపుకొని వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోండి. మొత్తం పట్టేటట్టు బాగా కలుపుకొని రెడీ చేసుకోండి. అందులోకి 1/2 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక 20 విజిల్స్ వరకు తెప్పించాలి. బాగా ముదురుది కాబట్టి ఒక 20 జార్లో బిర్యానీ లేతగా ఉంటే ఒక 3 యాలకులు, కాళ్ళు అనేది జాపత్రి, 4 లవంగాలు తెప్పిస్తే సరిపోతుంది. 20 విజిల్స్ తర్వాత గసగసాలు, ధనియాలు, జీలకర్ర, మిరియాలు మెత్తటి పౌడర్ గా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా ఉడికించుకున్న కాళ్ళ ముక్కల్లో సాల్ట్, పసుపు, కారం, గరం మసాలా అన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత చిన్న నిమ్మకాయ సైజు చింతపండు రసం తీసుకుని వేసుకోవాలి. కర్రీకి సరిపడేటట్టు చూసుకుని వేసుకోండి. చాలా బాగుంటుంది ఈ షేర్వా అనేది. తర్వాత ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ చేసి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆనియన్స్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఒక ఉల్లిపాయని పేస్ట్గా చేసుకుని వేసుకోవాలి. ఇలా వేస్తే షేర్వా అనేది మరి పల్చగా కాకుండా చిక్కగా వస్తుంది. తినడానికి చాలా బాగుంటుంది. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఆనియన్ పేస్ట్ వేసాక బాగా అలా ఫ్రై అయిన ఆనియన్స్ని ఆ షేర్వాలోకి వేసుకోండి. బాగా కలిపి ఈ స్టేజ్లోనే కారం, ఉప్పు అన్నీ సరిపడా చూసుకుని కుక్కర్ మూత పెట్టి ఒక 2 విజిల్స్ తెప్పించండి. అలా తెప్పిస్తే కాళ్ళ ముక్కలకి ఉప్పు, కారం బాగా పడుతుంది. 2 విజిల్స్ వచ్చిన తర్వాత గుమగుమలాడే మెక్కాల్ షేర్వా రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.